హలో అందరికీ. నాకు ఆపరేషన్ అయిందని చెప్పా కదా. ఆపరేషన్ అయిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత షాప్ ఓపెన్ చేశాను అనమాట. ఈ 10 డేస్లో నేను కనీసం హెడ్ బాత్ కూడా చేయలేదు. ఓన్లీ జస్ట్ పైకి మాత్రమే స్నానం చేస్తూ ఉన్నా. ఎందుకంటే స్టిచెస్ వేశారు కదా, కొంచెం తడచకూడదనేసి వాటర్కి చేయలేదనమాట. ఆ తర్వాత వచ్చేసి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం హెయిర్ కూడా సెట్ చేసుకుందాం అనుకున్నా. ఇన్ని రోజులు ముడి గట్టి పెట్టా కదా పైన, చూడండి అన్ని కర్లీలాగా అయిపోయాయి. హెయిర్ బాగా అనిపించింది నాకు. ఈ కర్లీ హెయిర్ స్టైల్ కూడా నాకు బాగా అనిపించింది. ఈ 10 డేస్ తర్వాత ఎందుకు ఓపెన్ చేశా అంటే, ఒక కస్టమర్ ఉన్నారు నాకు. ఆ కస్టమర్ కోసం ఓపెన్ చేశా. పెద్దగా ఏం వేసుకోలేదు. హెయిర్ జస్ట్ దువ్వేసుకొని ఈ చిక్కంతా తీసేసుకున్న, చిక్కు పట్టేసాయి. తర్వాత పైకి ఈ విధంగా కొప్పు కట్టేసా అనమాట. కొంచెం ఈ ఎండలకి ఈ విధంగా కొంచెం కొప్పు కట్టుకుంటేనే బాగుంటుంది, పైకి అన్నీ కలిపి. కాకుండా నేను ఈ విధంగా కట్టేసుకున్నా. పైన హెయిర్ మాత్రమే బాగా అనిపిస్తుంది నాకు ఇట్లా కట్టుకున్నా కూడా. షార్ట్ హెయిర్ ఉంటే కూడా ఈ విధంగా వేసుకుంటే చాలా సింపుల్గా బాగా అనిపిస్తుంది, క్యూట్గా ఉంటుంది హెయిర్ స్టైలు. నేను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నాకు అనిపించింది, ఆపరేషన్ చేయించుకోవడం చాలా ఈజీ, ఆపరేషన్ తర్వాత వెయిట్ చేయాలి చూడండి ఖాళీకి కూర్చొని, అదే చాలా కష్టం అనిపించింది నాకైతే. నిజంగా 10 డేస్ ఎన్ని రోజులో నేను ఖాళీ కూర్చున్నట్లు అనిపించింది నాకు. ఈవిడే అనమాట నా కస్టమర్. పాపం ఎన్నిసార్లు ఫోన్ చేసిందో ఆంటీ అయితే నాకు. ఈవిడ ఓన్లీ న్యాచురల్ హెన్నా మాత్రమే పెట్టించుకుంటుంది. ఎలాంటి కెమికల్ ఉన్నా కూడా తనకి హెడ్కి ఏదో ఇన్ఫెక్షన్ లాగా అవుతుందంట, అందుకనేసి నా దగ్గరే పెట్టించుకుంటారు. ఈవిడ కోసమే అనమాట ఇప్పుడు ఓపెన్ చేసింది. ఇంక కంటిన్యూగా ఓపెన్ చేసేద్దాంలే అనుకున్నా. ఒక చిన్న టిప్ చెప్తా నేను. ఎవరైనా హెన్నా, బ్లాక్ హెన్నా అలా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఏం లేదు, వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ని మనకి ఇయర్స్కి, అలాగే ఈ పక్కన నుదిటి సైడు, అలాగే బ్యాక్ సైడు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత స్కిన్కి చుట్టూతా, తర్వాత హెన్నా పెట్టుకున్నారంటే కొద్దిగా కూడా స్కిన్కి అంటుకోదు బయట సైడ్ ఎక్కడ కూడా. అదేవిధంగా గ్లౌజెస్ లేకున్నా కూడా హ్యాండ్స్కి వ్యాజ్లిన్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఏదైనా అప్లై చేసుకొని మనం పూసామంటే కూడా హెయిర్కి, హ్యాండ్స్కి కూడా ఏమి అవ్వదన్నమాట. ఒకవేళ ఒక ఎమర్జెన్సీగా గ్లౌజెస్ అట్లా లేకోకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. వ్యాజ్లిన్ లేకపోయినా కోకోనట్ ఆయిల్ అయినా పూసుకోవచ్చు ఇయర్స్కి, బ్యాక్ సైడ్ అంతా కూడా.